రెడ్డి గారిది నా టాపిక్ రెండు కూడా కళింగ వారు అవ్వడం యాదృశికం. బట్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారికి అండ్ నా ముందున్నటువంటి పెద్దలు హిస్టరీలో ఎప్పటి నుంచో రీసెర్చ్లు చేసి చాలా పేపర్లు సబ్మిట్ చేసి ఇక్కడికి ఉన్నటువంటి పెద్దలందరి యొక్క ఆశీర్వచనాలు నాకు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సరే, మరి శోకం నుంచి శ్లోకం పుడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ హిస్టరీలో అజాతశత్రువు తన ఫాదర్ని చంపి అంటే చదువుకున్న దాన్ని బట్టి చంపి ఎగిసెగిసి పడుతున్న తన మనసుని సంధానపరుచుకోవడం కొరకు ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్నాడు. అశోకుడు కళింగ వార్లో లక్షల మందిని చంపి, అంటే ఆ రోజు ఉన్నటువంటి అంతమంది జనాలు ఉన్నారా, ఇది హైపోథెటికలా మనకు తెలియదు కానీ, బట్ చంపి అలిసిపోతున్న తన మనసుకి బౌద్ధం ద్వారా స్వాంతన చేకూర్చుకున్నాడు. హర్షవర్ధనుడు నా అంత లేడు, నేను ఇండియాకే రాజు అవ్వాలి అని నార్త్ ఇండియాని రూల్ చేసుకుంటున్న తరుణంలో సౌత్ ఇండియాలో బాదామి చాళుక్య రాజు సెకండ్ పులగేసి చేతిలో ఓడడం విచిత్రమైనప్పటికీ ఓడిపోయి బాధపడుతున్న తరుణంలో తన చెల్లెలు రాజశ్రీ చెప్పిన మేరకు దివాకర మిత్రుడు అనే బౌద్ధ పండితుడి దగ్గర బౌద్ధాన్ని తీసుకుని తాను కూడా ఎగిసిపడుతున్న తన మనసుని చల్లబరుచుకున్నాడు. అంటే ఇప్పటి వరకు సార్ కూడా తీసుకున్నారు బౌద్ధ మతానికి సంబంధించి ఏపీలో ఎలా బౌద్ధం ఫ్లో అయింది దాని గురించి సార్ చాలా గొప్పగా చెప్పారు. అయితే చాలామంది రాజుల మనసుని స్వాంతన చేకూర్చి శాంతి పదం వైపు నడిపినటువంటి గొప్ప మతం అనే కన్నా బౌద్ధాన్ని జీవన విధానం, ఒక వే ఆఫ్ లైఫ్ బుద్ధిజం అనేది ప్రధానంగా. ఈరోజు ఈవెంట్స్ దట్ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ హిస్టరీ అనే దాంట్లో వందలు వేలు ఉన్నాయి మనం చెప్పుకోవడానికి. బట్ నేను తీసుకుంటున్న ఈ టాపిక్ ఏంటంటే కళింగ వార్, ఏ బిగ్ గేమ్ చేంజర్ ఇన్ ఏన్షియంట్ ఇండియా, నాట్ ఓన్లీ ఏన్షియంట్ ఇండియా బట్ ఏన్షియంట్ వరల్డ్. ఎలా ప్రపంచాన్ని ఇది మార్చగలిగింది కళింగ యుద్ధం అనే ఒక సంఘటన అని చెప్పి సారు మన వెంకటేశ్వర రెడ్డి సార్ చెప్పారు. కళింగ యుద్ధం ఎందుకు జరిగింది, ఏంటి, అనంత పద్మనాభుడు ఎవరు, చరిత్రలో యుద్ధాలు జరుగుతాయి. నేను ఎక్కడో పుస్తకం చదివాను, ఆ బుక్లో ఏం రాసిందంటే యుద్ధాల కొరకే రోడ్లు వేశారు అని, యుద్ధాల కొరకే రహదారులు వేశారని, వాటి ద్వారానే వెళ్ళి యుద్ధాలు చేసుకున్నారని ఎక్కడో ఒక బుక్లో చదివాను. అంటే యుద్ధాలు జరిగింది సమంజసమైన సామాన్యమైన, బట్ ఎంతోమంది చనిపోయారు అనేది వాస్తవం. ఒక రాజు అనేవాడు ఈరోజు బాగా పరిపాలిస్తే అతను గొప్పవాడుగా పిలువబడతాడు. బట్ హిస్టరీలో అలా కాదు. ఏన్షియంట్లో ఎన్ని యుద్ధాలు చేశాడా, ఎన్ని కిరీటాలు పొందాడా, ఎన్ని బిరుదులు పొందాడా, ఎన్ని రాజ్యాలను ఆక్రమించాడా, ఈ నేపథ్యంలో అతన్ని గొప్ప రాజని, గొప్ప సంగీత సాహిత్య సమ్రాంగణ సార్వభౌమాన్ని, కృష్ణదేవరాయల్ని దక్షిణాధిపతి అని, త్రిసముద్రతోయ పీతవాహన అని, ఆగమ నిలయ అని, ఇలా రకరకాలుగా రాజుల్ని మనం కీర్తించాం. యుద్ధం చేయకపోతే అబ్బాయి ఇతను యుద్ధం చేయలేడా అని ఫీలింగ్ ఉన్నటువంటి ఆ తరుణంలో ఒక కళింగ యుద్ధం అనేది చేసి అశోకుడు రాజ్యంలో ఉన్నప్పుడు, అతను పరిపాలన చేస్తున్నప్పుడు 261 BCలో కళింగపై దండయాత్ర చేసి నాగాస్ అనే ఒక ట్రైబల్ ఉండేదంట అక్కడ. ఆ నాగులు సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలలో ఉన్నటువంటి అదేదో ప్రకృతి సిద్ధంగా తయారయ్యే బంగారపు ఆ ముత్యపు చిప్పాల వ్యాపారం చేసేవాళ్ళట వాళ్ళు. అందువల్ల దాని కొరకు ఇతను ఆర్థిక సౌభాగ్యం కొరకు అక్కడికి వెళ్ళాడని, ఆ కళింగ రాజులతో యుద్ధం చేశాడని, లాంగుల్య వైతరణి నదుల ఒడ్డున భారీ బీభత్సమైన యుద్ధం జరిగిందని, ఆ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారని, 1,50,000 మంది గాయాల పాలయ్యారని కొంత రాసినప్పటికీ ఆ రోజున్న జనాభాను బట్టి, బట్ ఆ యుద్ధ రంగంలోనే అశోకుడు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే ఇంకెప్పటికీ యుద్ధం నేను చెయ్యకూడదు అని. కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళ చుట్టాలు, భార్యలు, పిల్లలు, ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు అశోకుడిని నానా రకాలుగా శాపాలు పెట్టారు. ఆ శాపాలకి అశోకుడి మనసు మారిపోయింది. మనందరికీ తెలుసు దివ్యావదనం అనే బుద్ధిస్టు గ్రంథం కానీ, లేకపోతే ఇంకొక విశుద్ధి మగ్గ అనే ఒక మహాయాన బుద్ధిస్టు లిటరేచర్ కానీ, ఈ బుక్స్ అన్ని కూడా ఏం చెప్పాయంటే అశోకుడు క్రూరుడు, దుర్మార్గుడు, 99 మందిని చంపి వచ్చాడు, శోకం లేనివాడు అవ్వాలని అశోకుడు అయ్యాడు. కానీ అశోకుడు హిస్టరీలో ఇంత శోకం పడిన వ్యక్తి ఇంకొకడు లేడు అని చెప్పి చరిత్రలో ఆయన గురించి మూల్యాంకనం రిఫర్ చేసేవాళ్ళు చెప్తారు ఎట్ లాస్ట్. బట్ అశోకుడు యుద్ధం చేసిన తర్వాత అక్కడే ఉండి ఆ యుద్ధ రంగంలో జరిగినటువంటి బీభత్సాన్ని చూసి బాధపడి అశోకుడి మనసు చలించి అసలు రాజ్యాన్నే పాలించకూడదు, ఇక మనం వదిలేద్దాం అనుకుంటున్న తరుణంలో అశోకుడు వాళ్ళ అన్న కొడుకు నిగ్రోధుడు అని ఆయన అశోకుడికి చెప్పి, చిన్నానా లేకపోతే బాబాయ్ మీరు ఫీల్ అవ్వకండి, ఖచ్చితంగా మీకు
నేను ఒక ఉపశమనం కలిగిస్తాను అని ఉపగుప్తుడిని తీసుకొచ్చి బాబాయ్ కొడుకైనటువంటి నిగ్రోధుడు అని ఆయన బౌద్ధాన్ని పెంచడం జరిగింది. అయితే యాక్చువల్లీ అశోకుడు తక్షశిలకి ఉజ్జయినికి గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు తక్షశిలలో వాళ్ళ అన్న ఉన్నప్పుడు వాళ్ళ అన్న సరిగ్గా పరిపాలించకపోతే జనాలు అతన్ని చంపండి అని చెబితే అశోకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ సాక్షిగా అతని అన్నను చంపాడు. ఆ అన్న కొడుకు నిగ్రోధుడు ఫీల్ అవ్వాల. అంటే అడ్మినిస్ట్రేషన్ చూడండి ఎలా ఉంది ఆ రోజుల్లో. నిగ్రోధుడు ఫీల్ అవ్వాల. బాబాయ్ ఇలా చిన్నానా అశోక మా నాన్న ఎందుకు చంపావు నువ్వు అంటే, అది ప్రజా తీర్పురా నాయన, అందువల్ల నేను చేయాల్సి వచ్చింది. చంపాడు అంటే అతను తీయమన్నారు, సంథింగ్ మొత్తానికి అతను చనిపోయాడు. అయినా నిగ్రోధుడు ఫీల్ అవ్వకుండా కళింగ వారిలోకి వచ్చి ఇతన్ని తీసుకొని ఇతనికి బౌద్ధాన్ని ఇచ్చి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇతని బౌద్ధాన్ని ఇచ్చి తీసుకుని వెళ్ళాడు. అంటే అశోకుడు తీసుకుంది బౌద్ధ మతం. అంటే ఒక యుద్ధం ఒక మనిషిని మార్చడానికి చేసిన ప్రయత్నం. ఒకవేళ నిగ్రోధుడు అనే వాళ్ళ అన్న కొడుకు కనుక అక్కడ లేకపోతే అశోకుడు మనకు దొరికేవాడే కాదు. అతను హితబోధ చేశాడు, ఉపగుప్తుడు అనే బుద్ధిస్టు మోంగుతోటి అక్కడ చేయించాడు. ఆ తరువాత అశోకుడు ఇక ఆ యొక్క యుద్ధం వల్ల తన లైఫ్ మారింది, అంతేకాదు ఇండియన్ హిస్టరీ మారింది, అంతేకాదు వరల్డ్ వైడ్ మారింది. ఎందుకంటే అతను ఆ రోజు చెప్పినటువంటి సిద్ధాంతాలు సూత్రాలు ఈ రోజు కూడా మానవ జాతి ఉన్నంత వరకు వర్తిస్తాయి. అలాంటి వాటిల్లో యుద్ధం తర్వాత అతను మారిన తర్వాత అతను తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో ఇందాక సార్ చెప్పారు, ఫస్ట్ ఏంటంటే ప్రజలందరూ నా కన్న బిడ్డలే అనే ఒక కాన్సెప్ట్ అనేది, ప్రజలు బిడ్డలు అనే ఒక ఫీల్ అనేది అశోకుడి నుంచి మనకు మొదలైంది. దేనివల్ల? అతను మారడం వల్ల, కళింగ వారు జరగడం వల్ల. ఎన్టీ రామారావు గారు ఒక మాట అన్నారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అంటే ప్రజలను కన్నబిడ్డలా చూసుకోవాలి అనే కాన్సెప్ట్ ఆ రోజు మొదలైంది. ఇప్పటికీ ఆ కాన్సెప్ట్ ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ ఈ రోజు కూడా ఆ కాన్సెప్ట్కి మరణం లేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ పాటిస్తున్నారా లేదా? ఇప్పటి పాలకులు ప్రజలందరూ నా కన్నబిడ్డలు అంటే ప్రజలు ఎలా ఫీల్ అవుతారు ఇప్పటి పాలకులు అంటే మనకు తెలియదు. కానీ బట్ ఆ రోజుల్లో అశోకుడు ఆల్ పీపుల్స్ ఆర్ మై చిల్డ్రన్ అనేటప్పటికీ చాలా సంతోషపడ్డారు జనాలు. ఒక రాజు ఏంటి మమ్మల్ని అందరినీ బిడ్డలు అంటున్నాడు ఏంటి అని చెప్పి. రెండోది వెల్ఫేర్ స్టేట్ని అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఏర్పాటు చేశాడు. శ్రేయో రాజ్యం పాలిటీలో ఉంటుంది మన అందరికీ. శ్రేయో రాజ్యం ప్రభుత్వపు ఫలాలు అందరికీ అందాలి, అది చిట్ట చివరిన సమాజంలో ఉన్న అతనికి కూడా ప్రభుత్వం చేసే పని అతనికి బెనిఫిట్ అవ్వాలి అని. అలాంటి శ్రేయో రాజ్యం వరల్డ్ వైడ్గా మొట్టమొదటిగా ఏర్పాటు చేసింది అశోకుడు అని చెప్తారు. ఎందుకంటే నిద్రిస్తున్నప్పుడు కానీ, అంతఃపురంలో ఉన్నప్పుడు కానీ, నేను మరే ఏ ప్లేస్లో ఉన్నప్పుడు కానీ సర్వకాల సర్వావస్థలందు సర్వజనుల సంక్షేమమే నా ధ్యేయమని అశోకుడు ఆ రోజుల్లో చెప్పాడు. ఒక రాజుకి ఏం పని చెప్పడానికి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఒక రాజుకి ఏం పని? యుద్ధాలు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఈ రోజు మనం అశోకుడి గురించి మాట్లాడుతున్నామంటే వరల్డ్లోకి వెళ్ళి రష్యా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా అశోక అంటే చేతులు ఎత్తి మొక్కుతారు ఈ రోజు కూడా. అశోక ధర్మ అంటే దండం పెడతారు ఈ రోజు కూడా. కారణం ఏంటంటే ఆ యుద్ధం వల్ల మారినటువంటి ఒక మనిషి ఫ్లో చేసిన అనేక అంశాల్లో రెండోది అశోకుడి యొక్క ఏమంటాం దాన్ని మనం దేశ విదేశాలకు పంపినటువంటి ధర్మ మహామాతృలు కానీ ఇంకోటి కానీ. తర్వాత వచ్చేసి థర్డ్ అంశం ఏంటంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత హీ అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్. ఇప్పుడు యాక్చువల్లీ పోలీసింగ్ ఉంది, పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది, దిశ యాక్ట్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ రోజుకి ఎందుకు జరుగుతున్నాయి? ప్రతిరోజు ఎందుకు జరుగుతుంది? సొసైటీలో అలజడులు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే ప్రజల్లో నైతిక చింతన లేదు, ప్రజల్లో ఆ వాల్యుబుల్ ఆలోచన లేదు, అమోరల్ వాల్యూస్ ప్రజల్లో లేవు. నేను తప్పు చేస్తే రేపు ఏమవుతాను అనే ఫీలింగ్ ప్రజల్లో లేకబట్టి పోలీసుని చూసో, గవర్నమెంట్ని చూసో, చట్టాన్ని చూసో నాకు తెలిసి ప్రజలు భయపడతలేదు. దేవుణ్ణి చూసి ఒక అల్టిమేట్ ఒక శక్తి ఉంది, రేపు శిక్షించింది మన్ని అని చెప్పి ఒక ఫీలింగ్లో భయపడుతున్నారు ప్రజలు. కానీ అశోకుడు ఏం చేశాడు? మనం భయపెట్టవద్దు, మనం ఆర్మీని పెట్టవద్దు. ఆఫ్టర్ కళింగ వార్ జనాల్లో ధర్మ మహామాత్రాస్ అనే వాళ్ళని ఒక మఫ్టీలో మనం పంపి ఆ జనాలతోటి ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఎవరైనా వల్గర్ లాంగ్వేజ్ సొసైటీలో మాట్లాడినా, ఎవరైనా యుద్ధం చేసుకోబోతున్నా, సంథింగ్ ఇలాంటి అలజడులు ఏమున్నా ఖచ్చితంగా ఈ ధర్మ మహామాతృలు అనే వాళ్ళు వెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి క్లాసు పీకి వాళ్ళని లైన్లోకి తీసుకొచ్చేవాళ్ళు. అది ఎంత గొప్పతనం సొసైటీలో. అంటే మనసు మారకపోతే, నైతికంగా మనం మారకపోతే సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. అంటే దాని రూట్ కాజ్ని అశోకుడు పట్టుకున్నాడు ఆఫ్టర్ కళింగ వార్. దట్స్ వై హీ అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్. నాట్ ఓన్లీ ధర్మ మహామాత్రాస్, దే స్ప్రెడ్ బుద్ధిజం అండ్ బుద్ధిస్ట్ ధర్మ ఇన్ ఇండియా, బట్ దే స్ప్రెడ్ వరల్డ్ వైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సంఘమిత్ర అండ్ మహేంద్ర శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని ప్రచారం చేశారు. ఇక్కడ ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఉంది మనకి హిస్టరీలో, బౌద్ధమా ధర్మమా, ఈ రెండు ఒకటా కాదా? బౌద్ధం అని కొంతమంది అశోకుడు ప్రచారం చేసింది, బౌద్ధం అని కొంతమంది, మరి కొంతమంది బౌద్ధం లేదు ధర్మం అని కొంతమంది, అలా ప్రచారం, అలా మనకి పెద్ద కాంట్రవర్షియల్ ఉంది. కానీ ఈ కాంట్రవర్షియల్ వాదాలు ఉంటాయి హిస్టరీలో, మనందరూ తెలిసిందే. కాబట్టి ఈ వాదాలను కాసేపు పక్కన పెడితే ధర్మ మహామాతృల్ని అపాయింట్ చేసి దేశ విదేశాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను, సంఘమిత్ర మహేంద్ర శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని ప్రచారం చేశారు. అంతేకాదు సోనా ఉత్తరాన్ని బర్మా వెళ్ళి బౌద్ధాన్ని ప్రచారం చేశారు. మహారక్కిత, ధర్మ రక్కిత, రక్కిత అంటే రక్కిత మీన్స్ రక్షిత,
దెన్ ఆల్సో ఇంకా మనకి మహాదేవ మహిష మండల్ కర్ణాటక, ఇలా అనేక ప్లేసులకు వెళ్ళి వీళ్ళు ధర్మాన్ని ప్రచారం చేసి వచ్చారు. అంటే ఒక మనిషి మన ఇంటి వరకే బాగుంటుంది, మన ఇల్లు బాగుంటే చాలు, చుట్టుపక్కల వాళ్ళు పోతే పోయారులే అనే ఒక చిన్నపాటి ఆలోచనతో ఉన్నటువంటి మనుషులను మనమే కాదు, చుట్టుపక్కల ఇళ్ళే కాదు, గ్రామాలే కాదు, సమాజాలే కాదు, ప్రపంచం మొత్తం సుభిక్షంగా ఉండాలని అశోకుడు కళింగ యుద్ధం తర్వాత మారాడు. అంటే ఆ కళింగ యుద్ధం అనేది ఒక పెద్ద క్రుయాలిటీ యుద్ధం అనుకుంటే, ఆ యుద్ధం తర్వాత అశోకుడు మారినటువంటి వైనం వల్ల వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇంకోటి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు. ఇప్పుడు పేపర్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి, ఫోన్లోనే ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇన్స్క్రిప్షన్స్ మన ఇండియాలో పర్షియన్స్ అనే వాళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఫస్ట్ సిరియస్ ది గ్రేట్, డైరస్ ది గ్రేట్ వీళ్ళు తీసుకొచ్చారు మనకి. బట్ ఇన్స్క్రిప్షన్స్ ని యూజ్ చేసుకొని, ఎడిట్స్ ని యూజ్ చేసుకొని హ్యూజ్ లెవెల్లో శాసనాలను వేసి భారతదేశంలో తను చెప్పేది జనాలకు చెప్పాడు. కొంతమంది జోక్ కూడా ఇక్కడ చదివాను నేను హిస్టరీలో. అశోకుడు ఏంటి అశోక ఖాళీగా వెళ్తున్నావు ఈ రోజు అంటే, ఈ రోజు జనాలకు చెప్పేది ఏం లేదు, నీ భుజం మీద ఎప్పుడు శాసనం కనపడేది, మోసుకెళ్ళినట్టు అనిపించేది మాకు, ఈ రోజు ఏంది ఖాళీగా ఉన్నావని. అంటే ఆ శాసనాల ద్వారా అప్పుడున్న జనాలకి పంచాయతీల దగ్గర, లేకపోతే ధోబీఘాట్ల దగ్గర, లేకపోతే 10 మంది గుమిగూడే ప్రదేశాల్లో ప్రతి చోట అశోకుడు శాసనాలు వేసి జనాలకు చెప్పాడు. అందుకు ఏం చెప్పాడు? పెద్దలను గౌరవించండి అని చెప్పాడు. అది ఎంత సింపుల్ మాట, ఓ రాజు చెప్పే మాటలు కాదు. యాక్చువల్లీ పెద్దలను గౌరవించండి, బంధువుల్ని ఆదరించండి, ఆ పుణ్యాన్ని ఎట్లా వచ్చిందో చూడండి, జంతువధను ఆపండి. ఆ రోజుల్లోనే మొట్టమొదటిగా జంతువులకి ఆసుపత్రులు కట్టాడు మహానుభావుడు అశోకుడు. మనుషులకే కాదు, జంతువులకు కూడా ఆసుపత్రులు కట్టాడు. ఈ సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులను మనం కాపాడుకోవాలి అని భూతదయను చూపించాడు అశోకుడు. అంటే ఎన్ని దేని ద్వారా? శాసనాల ద్వారా. ప్రాకృత భాషలో శాసనాలు వేసాడు. అంటే జనరంజకంగా ఆ జనాలు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాలో ఆ భాషలో శాసనాలు వేయడం. లుక్ లైక్ ఏ ప్రాకృత భాష, లుక్ లైక్ ఏ గ్రీక్ భాష, అండ్ అరమైక్ భాష, అండ్ ఇండస్ భాష, అండ్ ఆల్సో ఏమంటాం దాన్ని మనం స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఖరోష్టి స్క్రిప్ట్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్, ఇలా అనేక శాసనాలు వేసి ఆ చెప్పింది ఏంటంటే ధర్మం, మీరందరూ ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, నైతిక విలువలతో ఉండాలి, ఇది జంతువధ చేయకూడదు, ఏమంటాం దాన్ని మనం మోరల్ వాల్యూస్తో ఉండాలి. ఇవన్నీ సమాజానికి చెప్పాడు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. హ్యూజ్ లెవెల్లో భారతదేశంలో శాసనాలు వేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వేసినటువంటి ఆ యొక్క శాసనాలు కనుక మనం చూస్తే లైట్ గా ఒక శాసనం నేను మీకు చెప్తాను. మన్సేరా అండ్ షహబాజ్ గిరి, దీస్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ పాకిస్తాన్, నవే పాకిస్తాన్. దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూడ్ ఆన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఖరోష్టి లిపిలో అశోకుడు ఈ శాసనాలు వేశాడు. అంటే ఆ ఏరియాలో అది పర్షియన్ల లిపి, యాక్చువల్లీ ఖరోష్టి లిపి. ఆ ఏరియా మీన్స్ పంజాబ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ బెలూచిస్తాన్. దీస్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆక్యుపైడ్ బై వన్స్ అపాన్ ఎ టైమ్ పర్షియన్స్. దట్స్ వై అక్కడ ఉన్న జనాలకి తన ధర్మం అర్థం కావాలని చెప్పి ఆ స్క్రిప్ట్ లో అతను అక్కడ శాసనాలు వేయడం రికార్డ్ బ్రేక్. అలానే ఇంకోటి కాందహార్ 1, కాందహార్ 2 ఇన్స్క్రిప్షన్స్, ఇవి గ్రీక్ లాంగ్వేజ్ లో అశోకుడు వేయడం జరిగింది. అలానే లంపక్ లేదా లాంగన్ ఇన్స్క్రిప్షన్ నియర్ కాబూల్ రివర్, జలాలాబాద్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అక్కడేమో అరమైక్ లాంగ్వేజ్ లో ఈ శాసనాలు వేశాడు. అంటే తన ధర్మాన్ని కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ధర్మాన్ని ప్రచారం చేయాలని ఆయన ఆలోచన. ఆ తరువాత ఇక ఇంకోటి ఏంటంటే బుద్ధిజానికి ఐడెంటిటీ కల్పించడం. ఆఫ్టర్ కళింగ వార్ అశోక వెరీ గుడ్ ఐడెంటిటీ ఆన్ బుద్ధిజం. మీకు అశోకుడి కన్నా ముందు బుద్ధిజం అనేది అంత ప్రాచుర్యంలో లేదు అని చెప్పలేను కానీ, లేదని చెప్పలేను కానీ లోకల్ మతంగా ఉండిందేమో, ఇండియా వైడ్ గా వ్యాపించిందేమో. ఎందుకంటే అశోకుడి కన్నా ముందు వాళ్ళ ఫాదర్ బిందుసారుడు కానీ, వాళ్ళ ఫాదర్ చంద్రగుప్త మౌర్యుడు కానీ, వీళ్ళు చంద్రగుప్త మౌర్యుడు జైనం, బిందుసారుడు అజీవకం, కాబట్టి అశోక బౌద్ధం. కాబట్టి వాళ్ళిద్దరూ పెద్ద ఎక్స్పాన్షన్ చేసినట్టు తెలియదు మనం. బట్ అశోకుడు వచ్చేటప్పటికి ఇతను ఈ లోకల్లో ఉన్నటువంటి బుద్ధిజాన్ని, అంటే బీహార్ కానీ, లేకపోతే అది కోసల కానీ, తక్షశిల కానీ, కోసల కానీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి బుద్ధిజాన్ని వరల్డ్ వైడ్ బౌద్ధ మతంగా అశోకుడు చెప్పాడు. యాక్చువల్గా అశోకుడు చెప్పింది ధర్మం అయినప్పటికీ ఆఫ్టర్ కళింగ వార్ ఆయన తీసుకుంది బౌద్ధం. కాబట్టి బౌద్ధం ద్వారా తాను ఐడెంటిటీ పొంది అంటే అక్కడ ఐడెంటిటీ పొందడానికి అశోకుడు బౌద్ధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పవచ్చు మనం. బౌద్ధాన్ని ఉపయోగించుకొని, లేకపోతే అశోకుడు ఎవరో అన్నట్టు ఫీలింగ్, ఆయన బౌద్ధాన్ని ఉపయోగించుకొని ఉపగుప్తుడి ద్వారా తీసుకొని ఆ తర్వాత ఈ అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్ టు స్ప్రెడ్ టు ప్రాపగేషన్ టు ధర్మ. లేకపోతే బౌద్ధ మంక్సే ఉండేవాళ్ళు, బౌద్ధ మంక్స్ని ఆయన ప్రచారం చేసుకునేవాడు. బుద్ధిస్ట్ మంక్స్ ఎక్కడా లేదు. ఈ అపాయింటెడ్ ధర్మ మహామాత్రాస్. కాబట్టి బౌద్ధాన్ని ఉపయోగించుకొని దాని ఐడెంటిటీ ద్వారా ఎదిగిన అశోకుడు ఆఫ్టర్ దట్ కళింగ వార్ ఈ ప్రీచ్డ్ ధర్మ నాట్ బుద్ధిజం. ఎందుకంటే ఆయన చెప్పిన సూత్రాల్లో 14th రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూడ్ బై అశోక మనందరికీ తెలుసు ఇండియా వైడ్ గా. ఆ శాసనాల్లో అశోకుడు మొత్తం కూడా ఈ ధర్మం గురించి రాశాడు తప్ప ఇంకో విషయం గురించి రాయాలి. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే
బౌద్ధ బుద్ధిజాన్ని వరల్డ్ వైడ్ ఐడెంటిటీ కల్పించడంలో అండ్ బౌద్ధ ధర్మాన్ని కల్పించడంలో రెండు వేరే, బట్ లాట్ ఆఫ్ బుక్స్ లో ఏం రాస్తున్నారు అంటే బౌద్ధ ధర్మం అని రాసేస్తున్నారు. కాబట్టి ధర్మం అని వాడుతున్నారు ఒక చోట. కాబట్టి ఈ ధర్మాన్ని విపరీతంగా ప్రచారం చేయడానికి అశోకుడు ప్రయత్నం చేశాడు ఆఫ్టర్ కళింగ వార్. అండ్ లాస్ట్ వన్ అనదర్ వన్ సుహృద్భావ సంబంధాలు, కార్డియల్ రిలేషన్స్. అంటే ఇప్పటికి యుఎన్ఓ చెప్తుంది. యుఎన్ఓ ఏం చెప్తుంది? ప్రపంచ దేశాలతో మనం కలిసి ఉండాలండి. మన ప్రధాని మోడీ గారు ప్రపంచ దేశాలకి తిరిగి వస్తున్నారు. కానీ ఆ రోజుల్లోనే అశోకుడు ఆఫ్టర్ కళింగ వార్ ప్రపంచ దేశాధినేతలకి రాయబారుల్ని పంపి ఆయన ఆ ప్రయత్నం చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఆంటియోకస్ వెస్ట్ ఏషియా, టోలమీ ఫిలడోల్ఫస్ ఈజిప్ట్, మక్కా సిరిన్ బ్రాకెట్లో నార్త్ ఆఫ్రికా, యాంటిగోనస్ గొనాటస్ మాసిడోనియా, అలెగ్జాండర్ ఆఫ్ ఎపిరస్ కారింత్ ఐలాండ్స్, ఈ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం కలిగింది. అశోకుడు ఇది కళింగ యుద్ధం తర్వాత వచ్చిన మార్పు వల్ల సంభవించినవి. ఒక రాజు తలుచుకుంటే ఎన్ని మార్పులు సంభవిస్తాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. అలానే ఆఫ్టర్ దట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనందరికీ తెలుసు. బుద్ధిస్ట్ వర్క్ విశుద్ధి మగ్గ ఏం చెప్తుందంటే 84,000 స్తూపాలు అశోకుడు ఇండియాలో కట్టించాడు, ఇండియాను వరల్డ్లో కట్టించాడు అని అంటది. కానీ ఇది కొంచెం అతియోశక్తి అయినప్పటికీ చాలా స్తూపాలు అశోకుడు నిర్మించాడు. మనందరికీ తెలుసు అమరావతి స్తూప, నాగార్జునకొండ, బట్టిప్రోలు, దెన్ ఆల్సో జగ్గైపేట. ఈ స్తూపాలకి అశోకుడు స్వయాన పునాది వేశాడని, అశోకుడు ఇక్కడికి వచ్చాడని మనకి చాలా బౌద్ధ పుస్తకాల్లో మనకు రాయబడి ఉంది. మామూలుగా రాసి లేదు. అమరావతి స్తూపం అశోకుడు పునాది వేస్తే గౌతమపుత్ర శాతకర్ణి కొడుకు వశిష్ఠపుత్ర సెకండ్ పులమావి అభివృద్ధి చేశాడు. శాతవాహనుల పీరియడ్లో అమరావతి స్తూపం అభివృద్ధి చెంది ఉందని మనకు పుస్తకాల్లో రాసింది. కాబట్టి బుద్ధిజం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ రిఫ్లెక్టెడ్ నాట్ విహార, నాట్ చైత్య, దెన్ ఆల్సో ఆరామ. అంటే ఆరామాలు, విహారాల్లో, చైత్యాలు బుద్ధిస్టు నిర్మాణాలు ఉన్నాయి కానీ బట్ ఈ నిర్మాణాల్లో పెద్దగా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మనకు కనపడదు. కానీ బుద్ధిస్టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ షోస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్తూపాస్. స్తూపాల్లో ఉన్న అండాలు, మేది, ఛత్రావళి, తర్వాత వేదిక, ప్రదక్షిణ, అంతరాళం, ఇవన్నీ కూడా బుద్ధిస్టు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరే. దీనికి అశోకుడు పునాది వేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అది ఫ్లో ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం మనకు పాకింది. కాబట్టి అందులో కూడా అశోకుడిని మనం గొప్పగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఆఫ్టర్ కళింగ వార్ అశోక కండక్టెడ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, 3వ బౌద్ధ కౌన్సిల్ నిర్వహించాడు. మనందరూ తెలుసు పాట్నాలో మొఘలిపుత దిశ అధ్యక్షుడు. ఈ సమయానికి బౌద్ధంలో చీలికలు ఉన్నాయి. స్థవిరవాదాన్ని, మహాసాంఘికాన్ని, ఇలా కొన్ని చీలికలు ఉంటే అశోకుడు, నేను చదివిన ఏన్షియంట్ బుక్స్ లో కత్తి తీసుకుని నిలబడి అంటే నిజంగానే కత్తి చంపడం అని కాదు, అంత కఠినమైన స్టాండర్డ్లో నిలబడి ఆ బుద్ధిజాన్ని, ఆ బుద్ధిస్ట్ డివైడ్ అవుతున్నటువంటి ఆ సెక్ట్స్ ని ఒకటి చేయడానికి అశోకుడు ప్రయత్నం చేశాడట థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఆఫ్టర్ దట్ ఇక మీ అందరికీ తెలుసు వెంకటేశ్వర రెడ్డి సార్ కూడా చెప్పారు. ఏం చెప్పారంటే యుద్ధాలు చేసి యుద్ధంలో గెలిచి యుద్ధాన్ని వదిలేసిన మొట్టమొదటి ప్రపంచ వీరాది వీరుడు, సూరాది సూర్యుడు అశోకుడు. నిజంగా యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం చేయాలన్న గిలి పుట్టింది రాజుల్లో. యుద్ధంలో ఓడిపోతే ఎట్టయినా గెలవాలి అనే గిలి పుట్టింది రాజుల్లో. కానీ యుద్ధాన్ని చేసి, యుద్ధాన్ని మానేసి, యుద్ధ విజయాలు మానేసి ధర్మయాత్రలు చేశాడు అశోకుడు. ఎందుకంటే అశోకుడి యొక్క ఈ ధర్మం అనే ప్రభావం ఆ తర్వాత కూడా మనకు చాలా చోట్ల మనకు కనపడుతుంది. అయితే రోమిల్లా తాపర్ వారు రాసినటువంటి మౌర్యవంశం క్షీణత, అశోకుడి బాధ్యత అని చెప్పి ఒక బుక్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు చదివాను. ఎప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు అంటే 87-88లో. ఆ బుక్ లో అశోకుడు ధర్మాన్ని తీసుకోవడం వల్లే, కళింగ యుద్ధం తర్వాత ధర్మాన్ని తాను ప్రచారం చేయడం వల్లే ఖచ్చితంగా మౌర్య సామ్రాజ్యం పతనమైంది అన్నట్టుగా ఆమె పుస్తకం అంతా రాశారు. ఆ మహానుభావురాలు నిజంగా గ్రేట్. నిజమే, బోర్డర్లో తుపాకులు, అంటే ఈ రోజు భాషలో తుపాకులు అనుకోండి, ఆ రోజు భాషల్లో ఆయుధాలు అనుకోండి, వాళ్ళకు కూడా అశోకుడు ధర్మాన్ని బోధించాడు. ఎవరైనా దండయాత్ర చేస్తే భారతీయ బోర్డర్స్ మీద, వెస్టర్న్ బోర్డర్స్ మీద దండయాత్రలు చేస్తే వాళ్ళకి ధర్మ గ్రంథాలు చూపియండి అని అశోకుడు అన్నాడు. మనకి ఇది కాంటెక్స్ట్ కానీ వాళ్ళకి కాదు కదా అనే కోణంలో పర్షియన్ వాళ్ళు, ఆ తర్వాత ఇండో గ్రీక్స్, దెన్ ఆల్సో బ్యాక్ట్రియన్ గ్రీక్స్, దెన్ ఆల్సో పార్థియన్స్, దెన్ ఆల్సో పహ్లవాస్, ఇలాంటి వాళ్ళందరూ ఇండియా మీద దండయాత్ర చేశారు. దండయాత్ర చేయడమే కాదు, ఇదా నేను మీకు చెప్పినటువంటి బ్యాక్ట్రియన్ ఏరియా మీన్స్ పంజాబ్లో కొంత, బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఈ ఏరియాలో వాళ్ళు ఆక్రమించుకుని వాళ్లకు చెందిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంగా చేసి మన భారతదేశం నుంచి ఏది వస్తు రూపేణ, బంగారం రూపేణ దోచుకుని వెళ్ళారని ఒక వాదన. ఏదేమైనా అశోకుడి ధర్మం కొంత భారతదేశపు సార్వభౌమాధికారానికి మీన్స్ సావర్నిటీకి కొంచెం ఇబ్బంది కలిగింది, ఫారినర్స్ వచ్చారు అనేది ఒక వాదన. అయితే ఇందులోనే మనం అవకాశవాదాన్ని కూడా వెతుక్కుంటే వాళ్ళ ఎఫెక్ట్ వల్లే మనకి ఖరోష్టి లిపి వచ్చింది, వాళ్ళ ఎఫెక్ట్ వల్లే మనకి డ్రామా కళ వచ్చింది, వాళ్ళ ఎఫెక్ట్ వల్లే సత్రపిలు అనే పదం వచ్చింది. సత్రపి అంటే క్షాత్రప అంటే క్షత్రియులు అనే పదం పరిణామక్రమం చెందిందని చరిత్రలో నేను చదివి ఉన్నాను. ఆ ఎఫెక్ట్ అలానే ఏది గ్రీక్, ఇంకా ఆ యొక్క బోర్డర్స్ మీద వాళ్ళు చేసినటువంటి అనేక దండయాత్రల వల్లే అనేక మార్పులు మన ఇండియా నుంచి, మన నుంచి వాళ్ళు ట్రాన్స్మిషన్ కింద తీసుకెళ్లారని
ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని మాటలు. ఆ తర్వాత మౌర్య సామ్రాజ్యం, అశోకుడి ధర్మం తర్వాత బలహీనమైన వారసులు వచ్చారు. సాధారణంగా ఒక వంశంలో బలహీనమైన వారసులు రావాలి హిస్టరీ ప్రకారం, వస్తేనే మరో వంశం దగ్గరికి మనం వెళ్తాం. బలహీనమైన వారసులు వచ్చారు సాధారణంగా. అలా వచ్చినటువంటి బలహీన వారసులు బృహద్రథుడు, అంతకుముందు సంప్రతి, జలౌకుడు, కునాలుడు, ఇలా అనేక మంది బలహీనమైన వారసులు వచ్చారు. రెండోది కూడా ఏంటంటే అశోకుడు ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అంతకుముందు మన ఇండియాలో మౌర్యన్స్కి బిఫోర్ ఆరియన్స్ ఇలా ఉండే వాళ్ళు బ్రాహ్మణిజం అనేది, నేను ఇప్పుడు దాన్ని ఆ టాపిక్కి వెళ్ళను, నన్ను క్షమించండి. వైదికిజం అనేది ఉండింది. యజ్ఞాలు, కర్మకాండాలు, క్రతువులు, మంత్రాలు, వేదాలు, వేదాంగాలు ఇవన్నీ కూడా ఉండే. అప్పుడు ఒక రేంజ్లో ఉన్నటువంటి వైదిక మతం అశోకుడు రాబట్టి, అశోకుడు ధర్మాన్ని తీసుకోబట్టి, కొన్ని బుక్స్లో నేను చదివాను, మరి సబ్జెక్ట్ కరెక్షన్, అశోకుడు యాక్చువల్లీ ధర్మాన్ని తీసుకోకముందు లేదా బౌద్ధాన్ని తీసుకోకముందు అశోకుడు శైవ మతస్థుడని ఎక్కడో నేను చదివాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు, మా పెద్దలు చెప్పాలి. ఆ తర్వాత ఎక్కడున్నాం మనం, ఎక్కడ ఉన్నాము, ఎస్, అశోకుడు చివరిలో బలహీనమైన వారసులు రాబట్టి వాళ్ళను ఏమార్చి సౌత్లో, ఏది అశోకుడు తర్వాత వచ్చిన క్లైమాక్స్లో చిన్న పాలకులు వచ్చినప్పుడు సౌత్లో మెల్లగా శ్రీముఖుడి రూపేణ శాతవాహన కింగ్డమ్ స్టార్ట్ అయిందని, అందువల్లే వాళ్ళని స్టార్టింగ్లో ఆంధ్ర భృత్యాస అంటారని. ఈ ఆంధ్ర భృత్యాస అనే పదాన్ని అశోకుడు రాజుల మందగిరి, ఎర్రగుడి శాసనాల్లో రాశాడని. కాబట్టి కుండ్రలు, పులింద్రులు, శబరులు, మూతిబలు, అభిరులు, చుటలు, నాగులు, యక్షులు, ఆంధ్రులు, ఆంధ్ర శాతవాహనులు, ఇలాంటి ఒక పరిణామక్రమం జరిగిందని. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క శాసనాల్లో రాయబడినట్టుగా శాతవాహనస్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారని సౌత్ ఇండియాలో. ఈ శాతవాహనుల ద్వారానే రాజులు వైదిక మతం అయినప్పటికీ రాణులు, వివిధ వృత్తి పని వారు అందరూ బౌద్ధాన్ని తీసుకున్నారని, వాళ్ళ వల్లే అశోకుడు ఒకప్పుడు పురుడు పోసిన బౌద్ధం అనేది ఆ తర్వాత సౌత్లో శాతవాహన రాణుల ద్వారా ఫ్లో అయిందని. కారణం శాతవాహనుల రాణులకి స్త్రీ ధనం అనే ఒక కాన్సెప్ట్ ఉండేదని. ఆ స్త్రీ ధనం ద్వారా వాళ్ళు ఈ స్తూపాలు, ఆరామాలకి విరాళాలు వివరంగా ఇచ్చేవాళ్ళని, అవి తీసుకెళ్లి వాళ్ళు కట్టేవారని మనకు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి లాస్ట్లీ అశోకుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాజ్యం చివరిలో బృహద్రథుడి ద్వారా పతనం అయింది. కారణం ఏంటంటే మీకు నేను చెప్పాను, ఇందాక చెప్పబోయేటో వెళ్ళింది ఈ టాపిక్ చిన్నగా. ఈ పాయింట్ ఏంటంటే అశోకుడు ధర్మ మహామాతృల్ని నియమించాడు. అంతకుముందు మంచి లైఫ్ను అనుభవించినటువంటి బ్రాహ్మణులు, లేకపోతే వైదిక మతాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళు వచ్చి అశోకుడిని అడిగారని, ఏంటంటే సార్ మరి మేమేం చేయాలి, యజ్ఞాలు లేవు, యాగాదులు లేవు, కర్మకాండాలు లేవు, క్రతువులు లేవు, మీరు చేయట్లేదు, మరి మా పని ఏంటి, మరి మేము ఒకప్పుడు ఆరాధించబడిన వాళ్ళం, సమాజాన్ని నేను రాజు 16 మహాజనపదాల పీరియడ్లో, బుద్ధిజం పీరియడ్లో మేము శాసించాం సమాజాన్ని, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్ అని అడిగితే ఆయన అన్నాడు, మీరు ధర్మాన్ని ప్రచారం చేయండి, ధర్మ మహామాతృలు మిమ్మల్ని అపాయింట్ చేస్తాను అన్నాడని. దానికి వాళ్ళు ఒప్పుకోలేదని. అందువల్ల ఆ తర్వాత ఆ యొక్క అసంతృప్తి అదంతా వాళ్ళల్లో ఉండింది బేసికలీ. అలా ఉండబట్టి ఆ తరువాత బృహద్రథుడు అనే లాస్ట్ కింగ్ విదర్భకి ఏదో రచబండ కార్యక్రమం పరిపాలన పరంగానో వెళితే అక్కడ పుష్యమిత్ర శుంగ అని ఆయన మన చివరి మౌర్య చక్రవర్తి బృహద్రథుడిని హత్య చేసి చంపాడు 324 BCలో. అంటే సాధారణంగా క్షత్రియులు పరిపాలన చేయాలి, క్షత్రియులు యుద్ధాలు చేయాలి. అంటే యాక్చువల్గా మనకున్న కాంటెస్ట్ ప్రీవియస్లో ఏన్షియంట్ ఇండియాలో బ్రాహ్మణులు ఏమంటారు, సొసైటీని మంత్రాల ద్వారా రాజగురువుల ద్వారా, మంత్రుల ద్వారా, సలహాల ద్వారా వాళ్ళు ఉండాలి. వయసులు వ్యాపారాలు, వ్యవసాయం చేయాలి, శూద్రులు ఈ ముగ్గురికి సర్వీసులు చేయాలి అనే కోణం ఒకసారి ఉంది ఏన్షియంట్ ఇండియాలో. అయితే ఇక్కడ ఎంతో రగిలిపోయి ఉంటే బహుశా నాకు తెలిసి బ్రాహ్మణులు హత్య చేసే దశకు సిద్ధమవ్వడం, హత్య చేయడం, ఆ తర్వాత రాజ్యాన్ని ఆక్రమించుకోవడం, శుంగాస్, కన్వాస్ వీళ్ళు బ్రాహ్మిన్స్ అవ్వడం, ఇదే బ్రాహ్మణత్వం అయి ఉండడం వల్ల ఏళ్ల టైంలో కాంటెంపరీగా సౌత్ ఇండియాలో బ్రాహ్మిన్స్ అయిన శాతవాహనులు పరిపాలన చేయడం, ఈ బ్రాహ్మణిజం అనేది రావడం, ఆ తర్వాత మెల్లగా కొన్నాళ్ళకి సార్ చెప్పినట్టు బౌద్ధం, ఇవన్నీ కూడా పరిణామ క్రమంలో మటుమాయం కావడం జరిగింది. సార్ అడిగారు, సార్ని ఓ మాట అడిగారు అంటే నేను కొద్దిగా చొరవ తీసుకుంటున్నా, బౌద్ధం ఎందుకు ఆ తర్వాత వెళ్ళిపోయింది అని. బౌద్ధానికి భూములు ఏమంటాం దాన్ని గ్రాంట్స్ బౌద్ధానికి ఇచ్చిన రాజు ఎవడు లేడు. బట్ మన దేవాలయాలకు ఉన్నాయి, మన దేవాలయాలకు గ్రాంట్లు ఇచ్చారు, మసీదులకు ఇచ్చారు, చర్చిలకు కూడా ఇచ్చున్నాయి. బట్ బుద్ధిజానికి పాపం ఇవ్వలే. దానితోటి వేంగి చాళుక్యుల కాలంలో మన అందరికీ తెలిసిందే వజ్రాయనం అని ఒకటి వచ్చింది. భూత ప్రేత పిశాచాలతో బౌద్ధాన్ని కొలవడం అనే దాన్ని వజ్రాయనం అంటారు. ఈ వజ్రాయనం ఏంటంటే బతకడానికి వచ్చింది వజ్రాయనం అనేది బతకడానికి అయిపోయింది. భూత ప్రేత పిశాచాలతో వచ్చింది. ఈ వజ్రాయనం ఏం చేసిందంటే బుద్ధిజం క్షేత్రాలని
బౌద్ధ ఈ యొక్క స్తూపాల్ని భోగం దాన్ని దిబ్బలు అని పిలిచారు. ఇంకా నేను వర్ణించలేను కానీ రకరకాలుగా పిలిచి బుద్ధిజాన్ని ఒక దారికి తీసుకొచ్చాడు. ఏది ఏమైనా కళింగ వార్ తర్వాత అశోకుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మన సొసైటీకి ప్రపంచానికి అన్ని మనకు ఉపయోగపడ్డాయి. ఎలాగంటే లాస్ట్ 2 నిమిషాలు ముగిస్తాను. మెయిన్లీ రూలర్స్ అన్నవాళ్ళు ఎలా ఉండకూడదో అశోకుడు చెప్పాడు. అంటే ఒక తప్పు తెలుసుకున్నాడు కాబట్టి. రెండోది ప్రజలను ఎలా పాలించాలో అశోకుడు చెప్పాడు. గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలో, అలానే దేశ విదేశాలతో రిలేషన్స్ ఎలా పెట్టుకోవాలో అశోకుడు చెప్పాడు. ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటే వాటి పట్ల భూతోదయ ఎలా చూపించాలో అశోకుడు చెప్పాడు. వీటన్నిటికీ మించి ఎల్లవేళలా ధర్మం పనికిరాదు, బోర్డర్స్ లో కూడా అవసరమైతే సెక్యూరిటీ పెట్టుకోవాలి, అశోకుడు లాగా కొంచెం మౌర్య రాజ్యం క్షీణత కారణమైంది అని కొంచెం జాగ్రత్త సుమా అని అశోకుడు చెప్పడం జరిగింది. కాబట్టి నేను దీన్ని కన్క్లూడ్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన వీసీ గారికి, రెక్టార్ గారికి, పెద్దలు మన శ్రీనివాసరెడ్డి గారికి, ముందున్నటువంటి పెద్దలకి, నా విద్యార్థులకి అందరికీ నేను మనసా వాచా కర్మేణ కృతజ్ఞతలు తెలుపుతూ, నాకు ఇది చెప్పడానికి నాకు సహకరించిన మా ఉమెన్స్ కాలేజీ ఉంటారు. మా ఉమెన్స్ కాలేజీ హెచ్ఓడి సార్ భాస్కర్ సారు అండ్ మా అనురాధ మేడం గారు కూడా మాకు సహకరించారు. నేను చెప్పేది ఒక్కటే, ఒక వ్యక్తి లైఫ్ లో జరిగిన ఈ యొక్క బీభత్స కాండ ప్రపంచాన్ని మార్చింది, దేశాన్ని మార్చింది. ఇప్పటికి కూడా ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీన్. పెద్దల్ని గౌరవించడం అనేది ఎవర్ గ్రీనేగా, మంచి పరిపాలన చేయడం అనేది ఎవర్ గ్రీనేగా, గుడ్ గవర్నెన్స్ అనేది ఎవర్ గ్రీనేగా. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ చెప్తూ